జనగామ పట్టణంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా మున్సిపల్ పాలక మండలి చర్యలు ప్రారంభించింది. కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొంతకాలంగా జనగామ పట్టణంలోని పలు కాలనీల్లో కోతుల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలోకి చొరబడటం, చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేయడం, చేతుల్లో ఉన్న తినుబండారాలను లాక్కోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి కౌన్సిలర్లు తీసుకెళ్లగా పాలక మండలి ప్రత్యేక చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కోతులను పట్టే కార్యక్రమాన్ని చేపట్టాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి దశలో సుమారు 600 కోతులను పట్టుకుని దూరంలోని అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. బస్టాండ్ చౌరస్తా వద్ద కోతులను తరలిస్తున్న వాహనాన్ని 3వ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి, 17వ వార్డు కౌన్సిలర్ ఊడుగుల కిష్టయ్య పరిశీలించారు. పట్టణ ప్రజల భద్రత కోసం ఈ చర్యలు కొనసాగుతాయని వారు తెలిపారు. పట్టణంలో కోతుల సమస్యతో పాటు వీధి కుక్కల సమస్యను కూడా పరిష్కరించాలని అన్ని పార్టీల కౌన్సిలర్లు కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలకు ఎంత ఖర్చైనా వెనుకాడబోమని మున్సిపల్ పాలక మండలి పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, కాంగ్రెస్ 3వ వార్డు అధ్యక్షుడు మచ్చ ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, మహిళా సంఘం నాయకురాలు మలిపెల వాణి, జవాన్ తాళ్లపల్లి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 30 మంది కంప్లీట్ చైర్మన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి మనం ఒక నిర్ణయానికి వచ్చిన 30 మంది కంప్లీట్ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి కోట్లను బట్టి వేటునగరం అడిలో వదిలేయాలని మేమందరం అనుకొని ఈరోజు స్టార్ట్ చేశారు. నిధులు కేటాయించి పట్టిన వాళ్ళకు కోతికి 500 చొప్పున అన్నీ మాట్లాడి వాళ్లకు నిర్ణయించి కడకంచి బాలమని మళ్ళా రాజశేఖర్ గారు, కమిషనర్ గారు అనుకొని మేము ఈ విషయానికి ముందడుగు వేసి 600 కోట్లు పట్టి వేటునగరం అడిలోకి తరలిస్తున్నారు. అది మీరు అందరూ అనుకున్నట్టు ఇక్కడ వేస్తున్నారని కొంతమంది అనుకుంటారు. అట్లా ఏం కాదు, అక్కడ వదిలిపెట్టాను మళ్ళీ గవర్నమెంట్ ముందు వేసి పంపిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినటువంటి పాలక మండలి ప్రథమంగా ఇవాళ జనగామ పట్టణ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కోతుల సమస్య. ఇది చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల మీద కూడా కోతులు దాడి చేస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల మీద, అదే రకంగా మహిళల మీద, ఇళ్లలో కూడా వచ్చి తిను బండారాన్ని, వంట సామాగ్రిని ఇవాళ చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మందికి కోతులు కలిసి ప్రమాదాలు జరిగినాయి. కోతుల బారి నుంచి తప్పించుకోబోయి పడి గాయాలు, కాళ్ళు, చేతులు దిగిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి కోతుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ను ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే కడకంచి బాలమణి చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనరు రాజశేఖర్ రెడ్డి గారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ పర్వతాల్ గారు, మరి ఇలా కిష్టయ్య గారు, జ్యోతి గారు, అందరు కౌన్సిలర్లు 30 మంది కౌన్సిలర్లు ఏకశగా సదృశ్యంగా నిర్ణయానికి వచ్చి ఇవాళ కోతులు పట్టినటువంటి కార్యక్రమం చేపట్టడం ఇది అభినందనీయం. స్వాగతిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ వైపు నుంచి ఇవాళ జనగామ పట్టణంలో ఒక్క కోతి కూడా లేకుండా చెయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ పాలక మండలిని, అదే రకంగా చైర్మన్ గారిని, కమిషనర్ గారిని, వైస్ చైర్మన్ గారిని, అందరు కౌన్సిలర్లను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇలా దానికి అయ్యేటువంటి ఖర్చంతా కూడా మున్సిపాలిటీయే భరించడం కోసం ముందుకు వచ్చినటువంటిది. అంటే ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఇవాళ మున్సిపాలిటీ ఏ కార్యక్రమమైనా ముందుకు వస్తుందని చెప్పేసి దీని ద్వారా నిరూపణ జరుగుతూ ఉంది. అందుకోసం మరొకసారి మున్సిపల్ నూతనంగా ఏర్పడినటువంటి పాలక మండలికి అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.